నెల్లూరు జిల్లాలో సంగం మండలంలో లోకల్ టీడీపీ గల్లీ నాయకులంతా కలిసి ఇంకో కుటుంబానికి ఇదే తరహా వేదన మిగల్చడానికి సిద్ధమయ్యారు. ఆ లోకల్ గల్లీ నాయకుడి పేరు బాణా శ్రీనివాసులు రెడ్డి. ఎక్కడ చూసినా ఇదే తంతు. కోర్టు నుంచి ఆ ఇల్లును కూల్చమని మీకు ఏమైనా ఆదేశాలు వచ్చినాయా? హైకోర్టు చెప్పిందా? సుప్రీంకోర్టు చెప్పిందా? లేకపోతే ఎవరి నిర్ణయంతో, ఎవరి అధికారంతో మీరు ఆ ఇల్లు కూల్చేస్తామని చెప్పి బెదిరిస్తా ఉన్నారు? సంవత్సరాల తరబడి రూపాయి కూడబెట్టి లోన్లు తీసుకొని ఈఎంఐలు కట్టి విదేశాల్లో వాళ్ళ పిల్లలు ఉద్యోగాలు చేసి కష్టపడి తల్లిదండ్రులు ఆ ఇల్లు కట్టుకుంటే ఆ ఇంటికి ఎదురుగా నివసిస్తున్న ఈ లోకల్ టీడీపీ గల్లీ నాయకుడు బాణా శ్రీనివాసులరెడ్డి గారు ఆ కుటుంబం యొక్క ఎదుగుదలను ఓర్చుకోలేక ఆ కుటుంబం మీద పర్సనల్ ఈగో తోటి, వ్యక్తిగత కక్షలతోటి ఆ కుటుంబాన్ని వేధింపులకి గురి చేయటం న్యాయమేనా? సరే, ఆ నోటీస్ ఇవ్వమని ఎంఆర్ఓ గారిని అడిగితే ఆ ఎంఆర్ఓ అంబటి వెంకటేశ్వర్లు గారు, మేము నోటీస్ కూడా ఇవ్వము, మీరు ఏం చేసుకుంటారో చేసుకోపోండి అన్న తరహాలో మాట్లాడిన తీరు. 20 సంవత్సరాలుగా ఆ ఇంటికి పన్ను ప్రభుత్వం తీసుకుంటానే ఉంది. ఇప్పుడు అకస్మాత్తుగా ఇది ఇరిగేషన్ ల్యాండ్, ఇది అక్రమ కట్టడం అని మీకు కలొచ్చిందా? 20 సంవత్సరాలుగా నిద్రపోతా ఉన్నారా? ఆ ఇంటి పన్ను తీసుకున్నప్పుడు తెలియలేదా? ఆ ఇంటి కరెంట్ కనెక్షన్ ఇచ్చినప్పుడు తెలియలేదా? ఆ ఇంటికి ఇంటి నంబర్ ఇచ్చినప్పుడు తెలియలేదా మీకు? ఇక స్థానిక పోలీసుల విషయానికి వస్తే ప్రజలు చెప్తున్న కథనాలు వింటే ఆశ్చర్యం వేస్తుంది. దీపావళి రోజున పోలీసులకి ఎంత టైం ఉందంటే పోలీసులు ఈ బాణా శ్రీనివాసులరెడ్డి అనే లోకల్ గల్లీ నాయకుడు ఇంటికి వెళ్లి వాళ్ళు తపాసులు అందిస్తారు. ప్రజల సమస్యల కోసం టైం ఉన్నది కానీ లోకల్ గల్లీ నాయకుల ఇంటికి వెళ్లి వాళ్ళకి శుభాకాంక్షలు చెప్పి తపాసులు అందించి వెళ్తారు. అసలు ఇద్దరు వ్యక్తుల మధ్య తగాదా ఉంటే, లేకపోతే 2 కుటుంబాల మధ్య, 2 ఇళ్ల మధ్య తగాదా ఉంటే వాళ్ళు కోర్టులో తెలుసుకుంటారు. మీరెవరు మధ్యలో? అసలు అదే ప్రాంతంలో ఎన్నో ఇళ్లున్నాయి. వారి భూములతో, వారి ఇళ్లతో ఏ సమస్య లేదు. మరి సమస్య అంతా ఈ ఒక్క కుటుంబంతో, ఈ ఒక్క ఇంటితో ఎందుకు వచ్చిందో సమాధానం చెప్పాలి. అంటే ఇలాంటి గల్లీ నాయకులకి లోకల్ వ్యవస్థలు మేనేజ్ చేసి ఆ లోకల్ వ్యవస్థల మీద ప్రెషర్ పెట్టి ఒక ఇంటిని కూల్చేంత ధైర్యం ఉంటుందని నేనైతే అనుకోను. దీని వెనక ఆ లోకల్ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి గారు ఉండి నడిపిస్తున్నారా? అంటే ఒక లోకల్ గల్లీ నాయకుడు, ఒక టీడీపీ నాయకుడు ఇంత అరాచకం, కుటుంబాలను భయభ్రాంతులకు గురి చేస్తుంటే చూస్తూ ఎందుకు ఊరుకుంటున్నారు? లేకపోతే ఆయనే వెనక ఉండి నడిపిస్తున్నారా? ఈ బాణా శ్రీనివాసరెడ్డి గారు ఎవరి అండదండలతో రెచ్చిపోతున్నారు? ఈ కుటుంబం మీద ఈ కుటుంబాన్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? ఈ కుటుంబం యొక్క ఇల్లుని ఎందుకు కూల్చివేస్తామని చెప్పి బెదిరిస్తా ఉన్నారు. నిన్న మచిలీపట్నం, ఈ రోజు నెల్లూరు, రేపు విజయవాడ, ఎల్లుండి గుంటూరు, ఇలా ఎన్ని కుటుంబాలు ఈ టీడీపీ గుండాల వల్ల సఫర్ అవ్వాలి? రాష్ట్రంలో సాధారణ పౌరులు